తర్వాత నామం చెప్తుంది. అందరం చెప్దాము. ఓం శ్రీరామాయ శ్రీ వెంకటేశాయ నమః. సాక్షాత్తు శ్రీరాముడుగా దశరథుడి పుత్రుడైనటువంటి ఆ శ్రీరాముడు అయిన ఓ వెంకటేశ నీకు నమస్కారము అంటున్నారు. రాముడు అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. రమయతీతి రామ, అందరినీ రమింపజేసేవాడు రాముడు. ఈ శ్రీరామచంద్రుని యొక్క వృత్తాంతం ఏమిటండి అంటే వరాహ పురాణం 49వ అధ్యాయంలో మనకి తెలియజేస్తున్నారు. సాక్షాత్తు దశరథుడు ఇక్కడికి వచ్చాట. వచ్చి వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయనకి ఎంతోమంది భార్యలున్నా సంతానం లేదు. సంతానం కోసమని తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేశాడు. ఆ స్వామి పుష్కరంలో స్నానమాడి అక్కడ ప్రార్థన చేశాట. అక్కడ ఆలయాలు అవి ఏం లేవండి. అప్పుడు పుష్కరంలో స్నానం చేయటం, ప్రార్థన చేయటం. ఎవరైనా అలా చేస్తే పుష్కరంలోంచి స్వామి దర్శనమిస్తూ అందరితో ఆయన అనుగ్రహాన్ని చేసేవాడు. దశరథుడు 4 శ్లోకాల్లో ప్రార్థన చేశాట. 4 శ్లోకాలు నువ్వు చెప్పి నన్ను స్తోత్రం చేసావు గనక నేను నీకు నలుగురుగా పుడతానన్నట్ట. తానే నలుగురుగా పుడతానన్నాడు. అలా వరమిచ్చాడు స్వామి. యస్మాత్ ప్రీత్యా చతుశ్లోకి త్వయోక్తా మమ భూపతే. ఓ రాజా, నా విషయంలో 4 శ్లోకాలు చెప్పావు గనక నేను నలుగురుగా నీకు పుడతాను. తస్మాత్ తవ పుత్రాశ్చ చత్వారో అమిత విక్రమాః. చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి పిల్లలుగా నేనే వస్తా. శూరాశ్చ బలవంతశ్చ మత్తుల్య బల విక్రమాః దత్తాః. చూడండి, సూర్యులు బల పరాక్రమాల్లో నాతో సములు, అలాంటి వాళ్ళని నీకు సంతానంగా ఇస్తున్నాను అని చెప్పినట్లుగా మనకు కనపడుతుంది. అలాగే భవిష్యోత్తర పురాణంలో కూడా మనకి సాక్షాత్తు స్వామి చెప్పాడు. ఎవరో తెలుసా నేను? ఎందుకంటే ఆ పుట్టలో ఉండేవాడు కదా, అందరూ అడిగేవారట, ఏమండి ఈ పుట్టలో ఉన్నావు, ఎవరు నువ్వు అని అడిగేవారట. అడిగితే అప్పుడు స్వామి చెప్పేట, నేను రాముణ్ణి అన్నట్ట. నువ్వు రాముడివే, మరేది మీ అమ్మగారు ఏది అని అడిగితే అందంగా చెప్పేట, కౌసల్య కీటక గృహం, నేనున్నటువంటి ఇల్లేది, చిన్న చిన్న పురుగులు పెట్టినటువంటి ఈ వల్మీకం పుట్ట ఏదైతే ఉందో ఈ పుట్టే కౌసల్యమ్మ. అమ్మ పుట్టలో నేనున్నా కదా, ఇప్పుడు పుట్టలో ఉన్నాను, అందువల్ల ఇది అమ్మ యొక్క గృహం, ఈ తల్లే ఈ పుట్ట అన్నాడు. మరి నాన్నేడయ్యా? తింత్రిణీ దశదిగ్రథ, దశదిక్కులకి రథం ఎటైనా తీసుకువెళ్ళగలిగే మహనీయుడు దశరథుడు. అలాంటి ఆ దశరథుడు ఎవరో తెలుసా? ఆ పుట్టలోనే ఒక చెట్టు ఉందిటండి, చింత చెట్టు, తింత్రిణీ వృక్షం అంటారు. ఆ తింత్రిణీ వృక్షమే మా నాన్నగారు దశరథుడు అన్నాడు. ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే తిరుమలలో ఆ చింత చెట్టు కథ చెప్తూ ఉంటారండి. మనకి తిరుమలలో చింత చెట్టు ఒకటి, సంపెంగ వృక్షం ఒకటి, 2 ఉంటాయి. ఆ 2 వృక్షాలు నిద్రపోని వృక్షాలు అంటారు. నిద్ర ఎరుగని చింత చెట్టు. దాని కింద పుట్ట ఉంది కదా, లోపల స్వామి ఉన్నాడని ఎండ వాన అవి తగలకూడదని బాగా విస్తరించి ఉందటండి. అప్పట్లో మొట్టమొదట చూసినటువంటి మహనీయులు వాళ్ళు వెళ్ళి ఆ పుట్టని అక్కడ చూస్తే ఆ చెట్టుని చూసి ఆశ్చర్యపోయేట వాళ్ళు. అరే, ఈ చెట్టు రాత్రి అయినా నిద్రపోవట్లేదే, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బాహువుల్లా విస్తరించి ఉన్నాయే కొమ్మలన్నీ, ఇంకా చిగుళ్ళు కూడా వస్తున్నాయే. ఎప్పుడో పూర్వం ఉందన్నమాట. ఒక్క సూర్యకిరణం కూడా లోపలికి చొచ్చుకు రాకుండా ఆకులన్నీ ఎక్కడికక్కడ ఉన్నాయటండి. అలా ఎందుకు అలా ఉన్నాయంటే స్వామికి రక్షణ. బహుశా ఈ చెట్టు ఎవరై ఉండాలి, ఎందుకు ఇలాగ ఈ స్వామిని రక్షిస్తుంది అంటే కారణం ఒకటే, ఈ చెట్టు ఎవరో మహానుభావులై ఉండాలి అని ఆలోచించుకున్నారు. అలాంటి వాళ్ళు ఎవరండి? పరమాత్మకి నీడనిచ్చి ఆయనకి ఎండ నుంచి వాన నుంచి కాపాడేది ఎవరు? ఆదిశేషుడు. నివాస శయ్యాసన పాదుకాంసుక ఉపధాన వర్షాతప వారణాదిభి అని యామునాచార్య స్వామి కీర్తన చేస్తారు. ఆ స్వామికి ఇల్లుగా, గొడుగుగా, తలగడగా, పాదుకులుగా, వస్త్రంగా ఎన్ని సేవలు చేస్తాడో ఆదిశేషుడు చెప్పడానికి వీలు కాదు. అందువల్ల తింత్రిణీ చెట్టు సాక్షాత్తు ఆదిశేషుడే అని నిర్ణయం చేసుకున్నారు. ఎందుకంటే ఆలయాల్లో మనం వెళ్ళి చూస్తే ఎన్నో చెట్లు మనకు కనపడుతూ ఉంటాయి.
ఏ చెట్టుని కొట్టడానికి వీల్లేదండి. ఎందుకంటే ఆ క్షేత్రాన్ని ఆశ్రయించుకొని ఏ దేవతో ఏ ఋషో ఉంటారండి. వాళ్ళంతా అక్కడ ఉండి తపస్సులు చేస్తుంటారు. మనం తీసామంటే వాళ్ళు బాధపడతారు. అందుకే ఒక ఐతిహ్యం మీకు చెప్పాలి. ఇక్కడ ఈ నామని చెప్తున్నాం కనుక, తిరుమల కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉద్యానవనం అంతా ఏర్పాటు చేయమని రామానుజులు చెప్తే అనంతాచార్యుల వారు వెళ్ళారు. ఆ అనంతాచార్యుల వారు కొండ మీద ఉండి అన్ని పనులు చూసుకొని పని మీద కొండ దిగి కిందకు వస్తున్నారు. వచ్చేటప్పుడు కాస్త సర్ది పెట్టించింది వాళ్ళ ఆవిడ ప్రసాదం. ఆ వెంకటేశ్వరం ఆరగింపు చేసిన ప్రసాదం ఇస్తే ఆయన మూట కట్టుకుని వచ్చాడు, కర్ర పెట్టుకుని. తిందాం కదా అని ఒక చోట ఆగి అలా తీగానే చీమలు ఉన్నాయట. గబగబా కట్టేసుకొని మళ్ళీ పరుగు పరుగున కొండెక్కేసేట, మళ్ళీ దిగి వచ్చేట. ఆయనతో వచ్చిన ఇంకో ఆయన చూసి, ఏమయ్యావయ్యా, ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళావు, ఏమైంది, తిండి కూడా పెట్టలేదు నాకు అని అడిగితే, అయ్యా మీకు తెలియదు, ఆ ప్రసాదంలో దేవతలు ఉన్నారు అన్నట్ట. దేవతలు ఉండడం ఏమిటండి, చీమలండి. చీమలన్నీ ప్రసాదానికి పట్టున్నాయి. మరి ఇదంతా కొండ మించి తెచ్చింది కదా. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆరగించడానికి బహుశా ఏ దేవతలో ఋషులో చీమల రూపంలో వచ్చారు. వాళ్ళని నేను కిందకి దించేస్తే మళ్ళీ బాధపడరు, అందుకే కొండ మీదకి తీసుకెళ్ళి కొండ మీదే వదిలేసి వచ్చా వాళ్ళందరినీ అన్నట్టు అనంతాచార్యుల వారు. అంటే ఎంత నిష్ట చూడండి. ఆ కొండ మీద ఉండే పువ్వైనా, ఒక చిన్న గట్టైనా, ఏదైనా మన ఆళ్వారు అంటారు కదా, ఊరు మీనాయ్ అంటే నేను ఒక చేపగా అయినా సరే, లేదంటే ఒక కొంగగా అయినా సరే, ఏదో రకంగా నేను అక్కడ అవ్వాలి అని కోరుకున్నట్టండి. ఎందుకు? ఆ తిరుమలలో నిత్యవాసం చేయాలి, ఆ కొండ మీద ఉండాలి, అక్కడ ఉంటే చాలు తరిస్తాము ఏదో రకంగా అలా కోరి. అమ్మో ఒకవేళ చేపగా ఉంటే ఎవడన్నా చేపలను పట్టేసి తీసుకెళ్ళిపోతే అమ్మో వద్దులే, లేదా ఇంకేం చేయాలి, ఓ చెట్టుగా ఎవడన్నా కొట్టేస్తే ఏం చేయాలి? అందుకే భక్తులను నడిచే బాటగా ఉంటే ఒకవేళ ఎవడైనా దాన్ని కూడా కొట్టేస్తే ఏం చేయాలి? అందుకే ఆళ్వారు అంటారు, కులశేఖరుడు, ఇవన్నీ వద్దు కానీ స్వామి, నీ ఆలయానికి ముందుండే గుమ్మంగా పడి ఉంటా, పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాన్బేనే. నీ గుమ్మంగా ఉన్నాననుకో, నీ ఎదురుగుండా ఉంటూ నీ దివ్య ముఖార విందాన్ని చక్కగా సేవిస్తూ ఉంటా, నీ అధర సౌందర్యాన్ని సేవిస్తూ ఉంటా అన్నట్ట మన కులశేఖరులు. చూడండి ఎంత గొప్ప భావన. అలాగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో మనకి తెలియదండి. హా జన్మతాసు సికతాసు అంటారు మన కురత్తాళ్వాన్ కూడా. ఎవరెవరు ఎలా అవుతారో, ఒక ఇసుక రేణు కావచ్చు, వచ్చిన లతగా అవ్వచ్చు, తీగగా అవ్వచ్చు, ఏదో రూపంలో ఆలయాన్ని అన్నిటిని కూడా ఆశ్రయించుకొని ఉంటారు. అందుకే వేటిని పడితే వాటిని తెంపడం చేయకూడదు ఆలయాల్లో. వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఎక్కడ కట్టాలి, ఇక్కడ చెట్లన్నీ వ్యాప్తమై ఉన్నాయి అనుకుంటే ఈ చింత చెట్టు, సంపెంగ చెట్టు కూడా కొట్టేయాలా, ఏం చేయాలి అని వాళ్ళకి అనిపిస్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి వాణి వినపడిందట, ఈ తింత్రిణి వృక్షం నేనే, ఆ సంపెంగ వృక్షం సాక్షాత్తు లక్ష్మీదేవి. ధ్వజస్తంభానికి ఇప్పుడు మనం చూసే ధ్వజస్తంభం ఉందో దానికి దక్షిణం పశ్చిమాల్లో ఉన్నాయటండి ఆ చెట్లు. అందుకని ఆ చెట్లను మాత్రం కొట్టకుండా మిగతా చెట్లు ఏవైనా తీయండి అని స్వామి నిర్దేశించినట్టుగా పురాణం మనకి చెప్తుంది. అలా మిగతా చెట్లను తీసి అక్కడ నిర్మాణం చేశారు. అందులో చింత చెట్టు గురించి వచ్చింది కనుక చెప్తున్నా. అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి భావాన్ని ఇందులో చెప్పారనమాట. అందువల్ల అక్కడ ఉన్నటువంటి తింత్రిని దశరథుడు ఆ చింత చెట్టు. మరి నీ సోదరుడు లక్ష్మణుడేడయ్యా అంటే, గిరి రూపో అనుజ సాక్షాత్, ఈ పర్వతం సాక్షాత్తు నా సోదరుడండి ఆదిశేషుడు అన్నాడు రామచంద్రుడిగా ఆ స్వామి. మరి మీ ఊరేది? అయోధ్యాభూత్ ఆదిత్యక. ఈ పర్వత పైన ఉన్నటువంటి గిరి శిఖరం ఏదైతే ఉందో, ఈ శిఖరం మీద కదా మనం ఉన్నాం, ఈ శిఖరమే అయోధ్య. ఇత్థం రామావతారేణ సమాం క్రీడాం అకల్పయత్. ఇలా రామావతారాన్ని భావిస్తూ ఆ శేషాచలంలో శ్రీరామచంద్రుడుగా భావన చెందాడు వెంకటేశుడు. అందుకే ఆయన్ని ఓం శ్రీరామాయ అని కీర్తిస్తున్నారు.
మీరు గమనించారో లేదో, ఆ కొండ మీద స్వామిని నిద్రలేపేటప్పుడు కౌసల్య సుప్రజారామ చేస్తున్నారు కదా, దానికి కూడా ఒక ఐతిహ్యం ఉంది. రామానుజుల వారి కాలంలో రామాయణాన్ని రామానుజుల వారు వారి గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నారు. శ్రీశైల పూర్ణులు అని తిరుమల కొండ మీద తీర్థ కైంకర్యం చేస్తుంటారు వెంకటేశ్వర స్వామికి. ఆ కైంకర్యం చేసే వారి దగ్గర వీరు రామాయణాన్ని విన్నారు 18 సార్లు. చెప్పిన కథ చెప్పకుండా రామాయణంలో వచ్చే ఘట్టాన్ని, ఇగో ఇది ఈసారి ఇలాగా, ఈసారి రామాయణం చదివితే ఇలాగా, ఎన్ని అర్థాలు చెప్పారు ఒకట గురువుగారు. ఆ అన్నర్థాలు సంవత్సరంలో విన్నారు రామానుజు వారు. అలా వినే సమయంలో ఒకరోజు పాఠం జరుగుతుంటే ఎవరో ఒక ప్రాంతం నుంచి వాళ్ళు ఒక పెద్ద పెట్టెని తీసుకుని వచ్చారట. ఏమండి ఏమైంది అంటే, మాది పలానా ఊరండి, ఆ ఊళ్ళో ఉన్నప్పుడు మా ఊరంతా కూడా అగ్ని ప్రమాదమైంది, అందువల్ల ఊరంతా దగ్ధమైపోతే ఈ రామచంద్రుడు ఉన్నాడు ఇందులో ఈ పెట్టెలో, ఈ రాముడు నన్ను తిరుమల చేర్చండి, నేను తిరుమల వాసిని అన్నాడండి అన్నాను. సరే అయితే చూద్దాం అని ఆ పెట్టెలో ఉన్న పెరుమాణం తీస్తే ఏది వీరు చదువుతున్నారో ఆ ఘట్టానికి సంబంధించిన రాముడు అక్కడికి వచ్చాడు. ఏం చదువుతున్నారు రామానుజ వారు అంటే, అప్పుడు ఆ చదివే ఘట్టం విభీషణ శరణాగతి ఘట్టం. ఆ పాఠమే జరుగుతుంది. అప్పుడు రామచంద్రుడు అలా నిలబడ్డాడు, పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి వారు ఏదో చెప్పబోతు ఇలా చేయి అడ్డు పెట్టుకున్నారు, సుగ్రీవుడు కూడా పక్కన ఉన్నాడు. ఆ పైన అంతరిక్షంలో విభీషణుడు వచ్చి నిలబడితే శత్రు సకాశాత్ అని శత్రువుని చూపిస్తున్నాడు అంగదుడు. ఇలా అన్నీ ఉన్నాయండి. అక్కడ విభీషణుడు లేడు కానీ మిగతా ఇవన్నీ ఘట్టాలన్నీ, సీతమ్మ మాత్రం లేదు. రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, అంగదుడు, వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ మూర్తుల్ని తీసుకొచ్చారు. ఆయనకి ఆ భావన ఎక్కువట. ఆ భక్తుడు అలా పెట్టుకున్నాడు. ఎందుకని అంటే, రామచంద్రుడు ఎంత గొప్పవాడండి. తన భార్యని ఎత్తుకుపోయినటువంటి రావణాసుడు తమ్ముడు వస్తే అందరూ వాడిని కొట్టేయండి, చంపేయండి అని చెప్తే, ఎందుకు చంపాలి? శత్రువైనా సరే, ఎన్ని దోషాలున్నా సరే, శరణన్న వాడిని రక్షించాలని చెప్పిన గొప్ప దైవం రాముడు కంటే ఎవరు ఉంటారండి? రాముడు ఎంత గొప్పవాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వ్రతం చేస్తారు. నా వ్రతం ఏమిటో తెలుసా? ఎవరైనా ఒక్కసారి నా దగ్గరకు వచ్చి రామా నువ్వే నాకు రక్షకుడివి అని అంటే వాడిని రక్షిస్తా. ఒకవేళ ఎవరైనా దోషాలు ఉన్నాయని చెప్తే, దోషో యద్యపి, ఎన్ని దోషాలున్నాయని చెప్తే ఉన్నా సరే నేను వాడిని అనుగ్రహిస్తా. నత్యజేయం కథంజన, త్యజేయం అంటే వదిలిపెట్టడం, నత్యజేయం వాడిని వదిలిపెట్టను. అందుకే రాముడిని పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు సేఫ్ అండి. రాముడినే మనం ఆశ్రయించాలి. ఎందుకని? ఎలాంటి వాడైనా సరే ఒక్కసారి మనం రాముడిని పట్టుకుంటే మనం వదిలినా ఆయన మన చెయ్యి వదలడండి. అందుకే రాముడు చాలా చాలా గొప్ప దైవము అంటారు. అలాంటి ఆ శ్రీరామచంద్రుడే ఆ కొండ మీద నిలబడ్డవాడు. ఇక్కడ రాముడుగా వచ్చిన వాడు ఆయన, ఇద్దరు ఒకటే. ఈ ఘట్టం మనం చదివే ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టం చదువుతున్న సందర్భంలోని ఇక్కడికి రావడం విచిత్రం కదా. పైగా కొండ మీదకి నన్ను చేర్చమని చెప్పాడు కదా ఈయన. అందుకని ఈ స్వామిని అక్కడ చేర్చాలని రామానుజుల వారు ఆ మూర్తి రాముడి దగ్గర సీతాదేవిని కూడా వేంచేపు చేశారు. సీతాదేవిని కూడా వేంచేపు చేసి తిరుమల కొండ మీద ఇప్పుడు రోజు మనం వెంకటేశ్వర మూలవర్ల పక్కనే ఉంటారు సీతారామ లక్ష్మణ హనుమంతులు. అంగదుని వాళ్ళని బయట పెట్టారనుకోండి, కానీ వీరంతా ఇప్పుడు అక్కడ రాముడి దగ్గరే ఆ వెంకటేశ్వర సన్నిధిలోనే ఉంటారు. అంటే రాముడు ఆయన ఇద్దరు ఒకటే అని చెప్పే ఒక ఐతిహ్యం అన్నమాట, ఒక ఘట్టం. అందువల్ల ఓం శ్రీరామాయ రామాయ శ్రీ వెంకటేశాయ నమః అనే నామం అన్నమాట. అందువల్ల సాక్షాత్ ఆ కొండ మీద ఉన్నటువంటి వాడు శ్రీరామచంద్రుడే. అందుకే తన్ తిరువేంగడత్తుల్ నిన్నాయ్ ఇలంగై సెత్తాయ్ అంటూ ఆళ్వార్లు చక్కగా మనకి కీర్తించారు. ఆయన తిరువేంగడం మీద నిలబడున్నాడే. ఎందుకోసం నిలబడున్నాడు ఆయన? సాక్షాత్తు అక్కడ చల్లని తిరుమలటండి, అక్కడికి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. మనకి కథ రామాయణం మనకి పురాణం చెప్తోంది.
శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి తీసుకెళ్ళాట, రామ సీతాదేవిని వెతకడానికి వెళ్తున్నాం కదా, ఒకసారి మా ఊరు చూద్దుగందా అన్నట్ట. లంక వైపు వెళ్తూ వెళ్తూ వాళ్ళు తిరుమలలో 1 డే స్టే చేశారటండి. శ్రీరామచంద్రుడు వీళ్ళంతా కలిసి పరివారం కోట్ల మంది కోతులు అన్నీ కలిసి తిరుమల పర్వతాన్ని అధిరోహించేట. శ్రీరామచంద్రుడు ఎక్కడ కూర్చోవాలి అంటే ఆంజనేయ స్వామి చూపించేట. అంజనాదేవి కూడా వచ్చింది, ఆవిడ కూడా ఆనందపడింది. ఆనందించిన తర్వాత రాముడికి చూపించేట, రామ ఇగో ఇక్కడే ఇన్ని మంచి మంచి తేనెలు ఉరుతున్నాయి రామ, మంచి వసతులు ఉన్నాయి, నువ్వు ఎక్కడ కావాలో అక్కడ ఉండన్నట్టుగా మాట్లాడాట. రాముడు నవ్వుకున్నాడు, నాకు తెలుసులో నీ భావన ఏమిటో అని. ఆ రామచంద్రుడు అక్కడ ఉన్న సందర్భంలో మిగతా వానరాలన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరూ మైంద్రుడు ద్వివిధుడు వీళ్ళందరూ కలిసి అటు ఇటు తిరుగుతుంటారు. కోతులు కదండి, సామాన్యంగా ఒక చోట నిలవు. స్వామి పుష్కరిణి తీరానికి ఈశాన్య భాగంలో కొంత దూరం వెళ్ళాక ఒక స్వరంగం కనపడిందట. ఆ స్వరంగం లోపలికి అలా వీళ్ళు వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళారట. వెళ్ళేసరికి ఆ లోపల ఓ పెద్ద లోకం కనపడిందిట. పెద్ద 1000 కాళ్ళ మండపాలు కనపడ్డాయి, మణులతో కూడిన మండపాలు, ప్రకాశవంతమైన, అక్కడ సూర్యుడు లేకపోయినా ఎంతో ప్రకాశవంతమైన తేజస్సు. ఆ తేజస్సే కాకుండా అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక పెద్ద సింహాసనం, శేషపర్యంకం. ఆ ఆదిశేషుడి మీద స్వామి వేంచేస్తున్నట్టు ఎలా ఉన్నాడు, సవ్యం పాదం ప్రసార్య, ఎడమ పాదాన్ని అలా చాచి కుడి పాదం పైనలా ముడిచి చేతిని ఇలా పక్కన పెట్టి ఎడం చేతిని ఇలా చాచేట స్వామి. అంటే పరమపదంలో ఉండే వైకుంఠ నారాయణుడు అన్నమాట. ఆ పక్కనే కొంతమంది దేవేరులు కూడా ఉన్నాడు. ఆ దేవేరులు అందరూ ఉండడం చూశారు వీళ్ళు. ఎలా ఉన్నాడు ఆయన, చతుర్బాహుం ఉదారాంగం, 4 భుజాలతో ఉన్నాడు. శంఖచక్రధరం పరం, శంఖచక్రాన్ని ధరించి ఉండి, పీతాంబరధరం సౌమ్యం ఆసీనం కాంచనాసనే, ఒక బంగారపు సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నట్ట. ఫణామణి మహాకాంతి విరాజిత కిరీటినం భోగి భోగే సమాసీనం సర్వాభరణ భూషితం, ఇలా అన్ని ఆభరణాలతో ఆదిశేషుడి మీద ఆ ఆసనం ఉంది. అలాంటి స్వామిని చూశారట వీళ్ళంతా. ఇలా చూసే సందర్భంలో ఈ వానరాలందరినీ చూసిన ఒక ఆయన దండం పట్టుకున్నట్ట, కర్ర బెత్తం పట్టుకుని వీళ్ళందరినీ కొట్టడానికి ఐ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేటండి. అందరికీ భయం పుట్టాయి. కోతలు చూడండి ఇలా చూస్తుంటాయి కదా, ఏయ్ అన్నాం అనుకోండి, ఒకసారి పరిగెత్తాయి కదా, గబగబా పరిగెత్తి బయటకు వచ్చి ఒకటి అనుకున్నాడు, వాడెవడే అంత బలంగా మన నరిచాడు, వాడంత చూడాలి, పిలుద్దాం మన వాళ్ళందరినీ, ఈ లోపలికి వెళ్ళి వాడంత చూద్దాం. బహుశా రావణాసుడై ఉంటాడు, మహామాయావి వాడు, సౌమ్యంగా చంద్రముఖంలా ఉంది వాడిది, ఎంత అందంగా ఉన్నాడు ఆ లోపల ఉన్నవాడు. అందువల్ల ఆ లోపల ఉన్నవాడిని పట్టేస్తే ఆ పక్కన ఉందే ఆవిడే సీత అనుకుంటా, లక్ష్మీదేవి, ఆవిడని చూశారు వీళ్ళు, ఆవిడే సీత, ఆవిడని పట్టుకుందాం అని వానరాలన్నీ కలిసి మిగతా వానరాలను పిలిచేట. రండర్రా పోదాం రండి, ఇదే గుహ అని అందరూ లోపలికి వెళ్ళారట. ఎంత దూరం వెళ్ళినా అక్కడ ఏం కనపడలే వాళ్ళకి, అందరు చీకటిగా ఉంది, ఏం లేదు. మేము ఇక్కడే చూసామని అందరూ అంటున్నారు. మేము మొహం చూశారు, ఏం చూశారురా అని మళ్ళీ అంతా వెతికినా ఎవరికి ఏం కనపడలా. ఏమిటా రహస్యం, తిరుమలలో ఉన్న గుహ ఒకటి ఉందట, ఆ గుహలోంచి వెళ్తే వైకుంఠానికి ద్వారం. అది వైకుంఠం అంటే సాక్షాత్ వైకుంఠం నుంచి తెచ్చిందే కదండి అది, ఆ పర్వతం. అందులో వైకుంఠంలో ఉండే ఆ రూపమంతా బహుశా పరమాత్మ దర్శింప చేయాలనుకున్నాడు, ఈ వానరాలకి దర్శింపజేసాడు. మరి యోగ్యులైన వారికి అలా పరమాత్మ అనుకుంటే ఇస్తాడు. అలా శ్రీరామచంద్రుడు అక్కడ ఉండగానే ఈ దృశ్యం జరిగింది అనే ఐతిహ్యం కూడా మనకి పురాణం చెప్తుందన్నమాట. అలాంటి గొప్ప పర్వతం. రావణాసుడిని సంహరించడానికి వెళ్ళే ముందు రాముడు అక్కడికి వెళ్ళినట్టుగా స్వామి పుష్కరంలో స్నానం చేసి రాముడు వెళ్ళి రావణాసుడిని సంహరించాడు, సీతమ్మని తెచ్చుకోగలిగాడు అని ఆ పుష్కరిణి మహాత్మ్యంలో కూడా చెప్తారనమాట. అలాంటి గొప్ప పర్వతం అండి ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ స్వామి శ్రీరామచంద్రుడే అని చెప్పారు.